వ్యూయర్స్ వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి మరో క్లాస్ మీకోసం. ఈ టాపిక్ ఏంటంటే రామ్మూర్తి కమిటీ గురించి. ప్రొఫెసర్ రామ్మూర్తి కమిటీ వాళ్ళు ఇచ్చిన నివేదిక, అందులో ఉన్న సూచనల గురించి తెలుసుకుందాం. చూడండి, రామ్మూర్తి కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? 1990 May 7. రామ్మూర్తి కమిటీ ఎప్పుడు ఏర్పాటైంది? 1990 May 7. ఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది? నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం. రామ్మూర్తి కమిటీ నియమించింది ఎవరు? నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ 1990 May 7న నియమించడం జరిగింది. అయితే రామ్మూర్తి కమిటీ ఏమని నివేదిక ఇచ్చిన పేరు, ఆ నివేదిక పేరు ఏంటంటే టువర్డ్స్ ఎన్లైటెడ్ హ్యూమన్ సొసైటీ. టువర్డ్స్ ఎన్లైటెడ్ హ్యూమన్ సొసైటీ అంటే చైతన్యవంతమైన మానవ సమాజము. ఏ కమిటీ నివేదిక? రామ్మూర్తి కమిటీ ఏ ఇయర్లో? 1990 May 7. ఎవరు? నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్. చూడండి, రామ్మూర్తి కమిటీ ఇచ్చిన సూచనలు చూద్దాం. ఫస్ట్ వన్, దేశంలోని వ్యక్తులను ఒక ఆస్తిగాను లాభదాయకమైన వనరుగాను పరిగణించకుండా వ్యక్తిలోని మానవతను మేల్కొల్పే విధంగా విద్య ఉండాలి. విద్య ఎలా ఉండాలంట? దేశంలోని వ్యక్తులను ఒక ఆస్తిగా, లాభదాయకమైన వనరుగా కాకుండా వ్యక్తిలోని మానవతను మేల్కొల్పే విధంగా విద్య అనేది ఉండాలి. అండ్ సెకండ్ సూచన ఏంటి? బాలికా విద్యను ప్రోత్సహించాలి, స్త్రీ విద్యకు చర్యలు చేపట్టాలి, అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలి, మరియు సామాన్య పాఠశాల వ్యవస్థను అమలుపరచాలి, విద్యను ప్రాథమిక హక్కుగా మార్చాలి, నిరంతర సమగ్ర మూల్యాంకనం అమలు జరపాలి, నవోదయ పాఠశాలల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్పాలి. నవోదయ పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పాలని చెప్పిన కమిషన్ ఏంటి? రామ్మూర్తి కమిటీ. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ జనార్దన్ రెడ్డి కమిషన్ గురించి. చూడండి, మీకు కనుక నచ్చింది అంటే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాల్ని కామెంట్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.